చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ దుగ్గిరాల దెందులూరు నియోజకవర్గం మెగా డిఎస్సి 2025 ద్వారా 38 మంది ఉపాధ్యాయుల ఎంపికతో చరిత్ర సృష్టించింది మన చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ దుగ్గిరాల దెందులూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి కోల్పోయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత నిరుత్సాహంలో ఉన్న తరుణంలో వారికి అండగా నిలుస్తూ వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల హామీలో భాగంగా మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ప్రజలందరి ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో రాష్ట్రంలో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 16,347 ఉపాధ్యాయుల పోస్టులతో మెగా డిఎస్సి ఫైలుపై సంతకం పెట్టారు. దానికి అనుగుణంగా మన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల కోసమే తప్పించే అసలైన ప్రజానాయకుడు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తన చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు, ఉపాధ్యాయ, ఉద్యోగ అభ్యర్థులకు అండగా నిలుస్తూ మెగా డిఎస్సి ఉచిత శిక్షణ శిబిరానికి శ్రీకారం చుట్టారు. కేవలం తన వాళ్లు, తన నియోజకవర్గం వాళ్లే లబ్ధి పొందాలనే ఆలోచన లేకుండా ఏలూరు జిల్లా నలుమూలల నుంచి కుల, మత, ప్రాంత, నియోజకవర్గాలకు అతీతంగా దాదాపు 500 మంది అభ్యర్థులకు అవకాశమిచ్చి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫ్యాకల్టీలతో ఉచిత శిక్షణ అందించారు. ఈ మెగా డిఎస్సి ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించడానికి 12/10/2024 నుండి 26/10/2024 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను దుగ్గిరాలలోని తమ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ కాబడిన 300 మంది ఎస్జీటీ మరియు 200 మంది స్కూల్ అసిస్టెంట్లకు 27/10/2024 నుండి ఏలూరులోని కేపీడీటీ ఆడిటోరియం నందు కోచింగ్ ప్రారంభించారు. రాష్ట్రంలోని నిష్ణాతులైన అధ్యాపకుల చేత వీరికి కోచింగ్ ఇప్పించారు. ఉచిత శిక్షణతో పాటు వీరందరికీ కూడా అత్యున్నత ప్రమాణాలతో కూడిన స్టడీ మెటీరియల్స్ ను కూడా చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందించడం జరిగింది. 120 రోజుల పాటు నిర్వహించిన ఉచిత మెగా డిఎస్సి 2025 క్యాంపు నందు అందరికీ ఉచితంగా ప్రతిరోజు నాణ్యతతో కూడిన భోజనం మరియు మధ్యాహ్నం స్నాక్స్, టీ కూడా అందించడం జరిగింది. యువత భవిష్యత్తును తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి ఆశయానికి తన వంతు చేయూత అందించిన ఏలూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి, అలాగే అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 120 రోజుల ఉచిత శిక్షణ శిబిరం పూర్తయ్యాక విద్యార్థుల కోరిక మేరకు మరో 20 రోజులు శిక్షణ పొడిగించి కంప్యూటర్ ఆధారిత మాక్ టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నోటిఫికేషన్ విడుదలైన 150 రోజుల వ్యవధిలోనే ఎన్నో అడ్డంకులను సైతం అధిగమించి ఎంతో పారదర్శకంగా మెగా డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి చేసిన మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి కృషి ఎంతో అభినందనీయం. యువత భవిష్యత్తు తీర్చిదిద్దాలనే ఒక గొప్ప సంకల్పంతో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన తొలి ప్రయత్నంలోనే 38 మంది మెగా డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన సందర్భంగా వారిని కుటుంబ సమేతంగా ఘనంగా సన్మానించి వారి జీవితాలకు వెలుగు బాటలు వేయటమే కాకుండా ఈ ప్రయత్నంలో ఉద్యోగం సాధించని ఇతర నిరుద్యోగ యువతకు కూడా రాబోయే ప్రతి ప్రభుత్వ నోటిఫికేషన్లో అవసరమైన అన్ని శిక్షణలు అందించి ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు తాను అండగా నిలుస్తానంటూ ప్రకటించిన మన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి సేవలు ఎందరికో ఆదర్శనీయం. నిత్యాన్నదానం నిర్వహించే ఒక మహా అన్నదాతగా, పేదవాడికి కష్టం వస్తే చలించిపోయే సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తిగా, ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించే ప్రజా నాయకుడిగా రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితులైన మన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఈనాడు చేసిన మెగా డిఎస్సి ఉచిత శిక్షణ శిబిరం ద్వారా యువత భవిష్యత్తుకు అండగా నిలిచి విద్యాదాతగా సైతం మరెంతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఈ సందర్భంగా వారి ప్రజాసేవా కార్యక్రమాలు మరింతగా విస్తరించాలని ఆశిస్తున్నాం.